మాట్లాడుతూ ఇసుక మట్టి మాఫియా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని నన్ను లెటర్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ హౌస్లో. ఇసుకను మట్టి మాఫియా ఎవరు చేశారో ఎల్లాపురం కానీ అన్ని ఊళ్ళల్లో మొత్తం 5 ఏళ్లలో రికార్డులు తీసినా ఎంక్వైరీ చేసినా ఛాలెంజ్. ఇవన్నీ మాఫియాలు మీరు చేసి మమ్మల్ని అంటారండి. నీ పక్కన కూర్చున్న ఆయన ప్రొక్లైన్ లేకపోతే వేరే వాళ్ళ ప్రొక్లైన్ ఎవరైనా పెడితే కేసులు పెట్టేవారు. అటువంటి బాధితుడు మా వెనకమాలే ఉన్నాడు ప్రొక్లైన్ కేసు పెట్టి తెచ్చుకున్న ఆయన. మరి ఆయన ప్రొక్లైన్ ఉంటే కేసు ఎక్కడ పెట్టలా. కాట్రింపాడులో కూడా ఆయన ప్రొక్లైన్ పెడితేనే కేసు పెట్టలా. మీ నాయకుల అందరినీ అవినీతి పరులు ఈ పక్కన ఉంచుకుని తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఏదంటే వేరే సామెత అయితే చెప్తారండి. ఆ సామెతలాగా ఉంది. దీని గురించి చెప్పు. నా మిషన్ పట్టుకుని 2,40,000 వేశారు. 24 రోజులు పెట్టించారు అందులో. అది అయిపోయింది. మళ్ళీ రెండో మిషన్ 1 టన్ తీసుకొచ్చి దేవరకొండ తుక్లూరు సరిహద్దులో జంగుడు దేవరకొండ సరిహద్దులో చేస్తుంటే మిషన్ పట్టుకున్నారు. పట్టుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం రమ్మన్నారు. నేను రాను, ఆయన చేయడన్నా వెళ్ళగానే మీరు ఎందుకు పెట్టారు, మీరు మీ నాన్నగారు నాకు చాలా ఆప్యాయత అది అన్నాడు. బయటకు వెళ్ళినాక ఆయన అమ్మనా బుద్ధులు తిట్టాడు. ఆ మిషన్ ఎందుకు మీరు ఆ తుక్లూరు నాయకుడు ఏం చెప్తా చేయండి అని ఎస్ఐ గారికి చెప్పాడు. నేను అక్కడికే సిగ్గుదొచ్చి వెళ్ళా. ఈ 5 ఏళ్లలో నన్ను ఎంత నష్టపరిచారో తెలుసు. అయినా నేనేం పార్టీ మారను, నేను ఎవరు సపోర్ట్ రాను. నేనేంటో నాకు తెలుసు. మా పార్టీ మా నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్తల జోలికి వేరే వెళ్ళొద్దని చెప్పారు కనుక ఆగం. లేకపోతే పార్టీ చాలా చేసేవాళ్ళు. మా గవర్నమెంట్ లో ఉన్న నిజాయితీ అది, మీ గవర్నమెంట్ లో ఉన్న దుర్మార్గం అది. ఈ 5 ఏళ్లలో మీరు ఎంత చేశారో తుక్లూరు గ్రామంలోనే కొండతో అమ్ముకున్నారు మీ కార్యకర్తలే. మీ కార్యకర్త చెప్పినట్టు ఏమని ఎస్ఐ గారికి చెప్పారు. మీ నాయకులే మీరే చెప్పారు. ఎస్ఐ గారిని అడిగితే తుక్లూరు గారు ఏం చెప్తా చేయమన్నారని చెప్పాడు. గౌరవ శాసనసభ్యులు వెళ్ళి ఇచ్చారు. రాత్రి పట్టుకుంది ఎవరిది ప్రొక్లైన్? సూర్యపల్లి మాజీ ప్రెసిడెంట్. మా పార్టీయా? ఎవరి పార్టీ అది? మీ పార్టీ నాయకుడు, మీ మాజీ సర్పంచి. వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది అనిల్ అని. మరి కోటలో నుంచి బయటకు వచ్చి తెలుస్తుంది ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. మీరు కోటలో కూర్చుంటే చెప్పుడు మాటలు వినొద్దు. కోటలో నుంచి బయటికి రండి, వాస్తవాలు తెలుసుకోండి. అసలు అడుగులు కానీ ఏయన్నా కానీ మీ గవర్నమెంట్ ఈ 5 ఏళ్లలో ఎన్ని కొట్టారు, ఎన్ని ట్రాన్స్ఫరాలు ఇప్పించారు, ఎన్ని మోటార్లు ఆడుతున్నాయి, అవన్నీ మీకు చాలా. మీరు అవినీతి గురించి మట్టి దోపిడీ గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. సార్ అందరికీ నమస్కారాలండి. నేను సూర్యపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడిని. నా పేరు మల్లిబాబు అంటారు. సార్ ఇది నిన్న సూర్యపల్లిలో మిషన్ పట్టుకున్నారు. దానికి నేను ఫైన్ 25,000 ఎత్తే 15,000 రూపాయలు రాశారు. ఇది ఒక పేద మహిళకి మట్టి తోలుతున్నారు అని చెప్పని చెప్పారు సార్. అది అయితే వాస్తవ విషయాలు మా ప్రతాప్ నాయుడు గారు అంటారు. ఆయన అంటే మాకు చాలా గౌరవం. కానీ వాస్తవ విషయాలు ఆయనకి తెలియవండి. సూర్యపల్లిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మట్టి మాఫియా అనేది అదే నాయకుడు 2 జేసీబీలు కొని సూర్యపల్లి రోణకపేట మొత్తం రోణకపేట గట్లకి రండి పట్టాపు అని చెప్పన్నారు. ఋషికొండ కొట్టినట్టు గట్లు కొట్టేశాడండి అతను తప్ప. అతని మిషను, అతను ట్రాక్టర్లు తప్ప 2 లేవండి. అట్లాగే సూర్యపల్లిలో 4 ట్రిప్పులు తోలేమన్నాడు. 4 ట్రిప్పులు కాదండి, అసలు అతను చాలా నిజాయితీ పరుడు అన్నారు. సరే మంచోడు అంటే పిల్లవాడు పక్కలో పడుకోబెడితే ఏం తెలియడు అన్నట్టు ఉంటుంది ఆ ఎమ్మెల్యే గారికి. కాకపోతే వాస్తవ విషయాలు తెలుసుకోవాలండి. అతను సూర్యపల్లిలో అతను జేసీబీ, అతను ట్రాక్టర్లు పెట్టి ఎవడన్నా వేరే వాడు పెడితే ఒక అతను మిషన్ కూడా అమ్ముకున్నాడండి. దానికి 23,000 ఫైన్ వేశారు. పట్టాభూమిలో తోలుతుంటే ఏంటి సార్ అని మేము అడిగితే, సార్ ఇదంతా మా సంబంధం లేదండి, మా ఒత్తిడి అలా ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఫైన్ వేశారండి. ఈ రోజున తర్వాత అతను మిషన్ అమ్మేసేసుకున్నాడు. ఇతను 2 మిషన్లు పెట్టి రోణకపేట కానీ సూర్యపల్లి కానీ అతను మిషన్ తప్పుతారు. 2 తోటానికి వీల్లేదు, 2 ట్రాక్టర్ తోటానికి వీల్లేదండి. అతను ఇంకా ఆ నాయకుడు చేసిన అరాచకాలు చెప్తానండి. ఒక ఇంటి ముందు పార్టీకి ఉంటే ఒక నెమటేసుకుని 3 నెలల ముందు అదే సర్పంచ్ హోదాలో ఉండి ఇంటికి దారికి గాడి కొట్టిచ్చేస్తే కాలిరిగిపోయిన గర్భిణీ స్త్రీ కూడా ఆ ఇంటి నుంచి వెళ్ళకోకుండా 3 నెలల పాటు ఇబ్బంది పెట్టారు. ఇదే నేను లోపూడి వైస్ ఎంపీపీ గారు, రాజానారాయణ గారు, ఆయన దొరగారు, చెక్కపల్లి బ్యాంక్ పేషెంట్ గారు, అన్ని పదవులు ఆయనకే ఉండాలండి. ఆయన మండలం మొత్తం వెంట ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా జరిగిందంటే, కొంచెం అన్యాయం జరిగిందంటే ఆయన కనీసం కూర్చోకుండా మాట్లాడలేదండి. ఏంటంటే సమయం చేసేది మీరు ఎమ్మెల్యే గారు, మీరైతే మంచివారే కాదు, మీ నాయకులు చేసే పనులు మొత్తం ఎంక్వైరీ చేసుకొని కనుక్కోండి.
అంతే తప్పితే ఏదో మేము వాళ్ళ పార్టీ అనలేదు అది అనలేదనే మాటలు మీరు చెప్పొద్దు. వాస్తవం మీ నాయకుడు సూర్యాపల్లిలో ఉన్న నాయకుడు ఈ రెండే నేను చెప్పానండి. ఇంకా చాలా ఉన్నాయి ఆ నాయకుడు చేసినాయి. మీరు చెప్పినట్టు తర్వాత 6 మిగతా కూడా నేను చెప్తాను. ఇదిగోండి, ఇది గుంటూరు రంగారావు అని అతను సర్వే నెంబర్ అంతా 40/2లో మట్టి తోలుతుంటే కనీసం ఎలక్షన్ 2 నెలల ముందు ఆ పట్టాభూలో మట్టి తోలుకున్నాడు. మట్టి తోలుకుంటుంటే మన ఎస్ఐ కుటుంబరావు గారు వచ్చి ఏమంటే మట్టి జేసీబీను ట్రాక్టర్లో స్టేషన్కి వెళ్ళాలని చెప్పని అడిగారు. అదేంటి సార్ ఎందుకంటే పట్టాభూమిలో తోలుకున్నామంటే పట్టాభూమిలో పర్మిషన్ కావాలండి అని చెప్పన్నారు. ఓకే, విఆర్ఓ గారిని పిలిపించారు, సర్వేని పిలిపించారు, ఎంఆర్ఓ గారికి చేశారు. సార్ అదే కుటుంబరావు గారు చేశారు, ఎస్ఐ గారు చేసామని ఇది పట్టాభూమి అండి. కాదు, నువ్వు పట్టాభూమి కాదు, నువ్వు మిషన్ తీసుకొచ్చి అక్కడ పెడతావా లేదా, ట్రాక్టర్ తీసుకొచ్చి పెడతావా లేదా అని చెప్పని. సార్ పట్టాభూములు ఏంటండి దౌర్జన్యం అని చెప్పి నేను అడిగితే కుదరదు, ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి అక్కడ పెట్టమన్నారు, మీ ఊరు నాయకుడు తీసుకొచ్చి అక్కడ పెట్టమన్నారు అని మా ఒత్తిడి అలా ఉంది. ఏం చేసేలేదు సార్ అని చెప్పండి. ఆ జేసీబీకి మిషన్లకి ట్రాక్టర్లకి ఆ నైట్ మళ్ళీ 30,000 రూపాయలు ఫైన్లు కట్టి మేము ట్రాక్టర్లు తీసుకొచ్చాం, జేసీబీ తీసుకొచ్చిన తెల్లారే అదే దళిత ఎంఆర్ఓ గారు ఉంది, ఆమె ఫోన్ చేసి అది కోర్టుకు పెట్టకుండా సీజ్ చేయకుండా మీరు ఎందుకు వదిలిపెట్టారని చెప్పి ఎమ్మెల్యే గారు అడిగారు. తప్పు పని చేస్తారని అదే ఇదే సర్వే నెంబర్కి పాస్బుక్ ఇచ్చింది కూడా అదే నాయకుడు. కాకపోతే ఇవన్నీ ఆయనకి తెలియదండి. కాబట్టి 22 యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. విషయం ఏంటంటే ఇదండి జరిగింది. వాళ్ళు ఏదో ఆయనకి తెలియదు, ఆ నాయకుడిని కనుక్కోమనండి, ఇవన్నీ నేను చెప్పిన వాస్తవాలా కాదనేది కనుక్కోమనండి. ఏదో అడవిలో తోలారన్నారు, అడవిలో తోలి ఇదే అడవిలో కాలువగట్లు మొత్తం సూర్యాపల్లిలో అడవులు కానీ కాలువగట్లు కానీ తోలేదు మొత్తం అయిందండి. వేరే జేసీబీ అది పనిచేయలేదండి, వేరే ట్రాక్టర్ పనిచేయలేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇంకో జేసీబీ వస్తే ఎమ్మటే విఆర్ఓ రావటం, ఎస్ఆర్ రావటం, అంతే తప్పితే స్టేషన్కి వెళ్తాం తప్పితే వేరేది ఏది చేయలేదంటే రోణకపేట సూర్యాపల్లి మట్టికి ఆ నాయకుడికి ఎమ్మెల్యే గారు అప్పచెప్పారు. ఆడు ఇష్టానుసారంగా చేసేసాడు. రుచికొండ కొట్టినట్టు కొట్టారంటే పట్టాభూమి అయితే పట్టాభూమే. దాన్ని మా బోటోళ్ళు చేస్తే పర్మిషన్ ఏదని అడిగారు. వాళ్ళ రండి దానికి పాస్బుక్ తెచ్చారు, రుచికొండ కొట్టినట్టు కొట్టారు. కావాలని మీరు రండి చూడండి అక్కడ. అది సార్ అందరికీ నమస్కారాలుగా. మీ మీద కేసులు మాఫీ చేపిస్తాం, మీ మీద ఉన్న అన్ని కూడా మేము మాఫీ చేపిస్తాను. ఈ 5 సంవత్సరాల్లో బ్లాక్మెయిల్ చేయటం వాళ్ళ నాయకులు కానీ, ఈ మాజీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే కొడుకు కానీ బ్లాక్మెయిల్ చేయటం. పోలీస్ స్టేషన్ లో ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు మీరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వస్తే మీరు పని చేయొద్దు అని మేము పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్ లో కూడా వెళ్ళి లోనకి వెళ్ళిన పరిస్థితులు రోజులు ఉన్నాయి 5 సంవత్సరాల్లో. కానీ మా నాయకులు మా సీఎం గారు మా కూటమి వాళ్ళు చేసినట్టు మనం చేయొద్దు అని సమయంతో పాటించమన్నారు. కాబట్టే మేము ఇది చేస్తున్నాం. ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రతాపప్పారావు గారిని హితబోధనలు చెప్తున్నారు. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన 8వ రోజు నైటు 11 గంటలకు పట్టాభూమిలో మట్టి తోలుతుంటే నా జేసీబీని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకురామన్నాని ఎస్ఐ గారు వచ్చాడు. ఎందుకు తీసుకెళ్లాలని మేము అడిగితే గ్రామం నుంచి 100 మంది వెళ్ళి ఎమ్మెల్యే గారు తీసుకురామన్నారండి, ఇదిగోండి ఫోన్ వినండి అంటే ఆ ఎమ్మెల్యే గారు ఫోన్ వినిపించాడు వచ్చిన ఎస్ఐ గారు. ఏమని చెప్తున్నాడు, ముందు ఆ మిషన్ తీసుకొచ్చి లోన్ పెట్టు ఎంఆర్ఓ దగ్గర అనేది ఇంత క్లారిటీ చెప్తున్నాడు. అంటే ఆయన ఈ రోజు హితబోధనలు చెప్తున్నాడు. మా పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఇది చేస్తున్నారు, మా వాళ్ళు గవర్నమెంట్ వచ్చాక అందరూ సమానమే అని హితబోధనలు చెప్తున్నాడే. మరి ఆ రోజు లేదా ఈ హితబోధనలో ఈ రోజు చెప్తున్నాడు ఈయన పెద్ద గొప్పగా తెలుగుదేశం కలర్ వేసుకుని పని చేస్తున్నాడు. మిషన్ నేను తయారు చేశాను జేసీబీ కంపెనీ వాడిని, జేసీబీ కంపెనీ వాడు వేసిన రంగు మేము ఇది చేస్తున్నామని తెలుగుదేశం కలర్ అని చెప్తున్నాడు. ఈ రోజు వైసీపీ వాళ్ళ రంగులు లేవా? ఆ రోజు మండల పార్టీ ప్రెసిడెంట్ మిషన్ ఏ ఊర్లో పనిచేయాలి. ఈ రోజు అంటే చెప్తున్నాడు ఈయన హితబోధనలు చెప్తున్నాడు. ఆయన చేసినట్టు మేము చేయలేమా? కానీ మాకు అది కాదు. మా అధికారులు కానీ, మా నాయకులు కానీ, మా సీఎం గారు కానీ అందరూ సమానంగా ఉండాలి మాకు చెప్తున్నారు. ఈ రోజు మేము దాంతో ఈ రోజు ఉన్నాం. అదే పట్టుకుంటే 5,000 పెనాల్టీలు, అదే వైసీపీ ట్రాక్టర్లు పట్టుకుంటే 2,000 కట్టిన రోజులు ఉన్నాయి. కావాలంటే రికార్డ్స్ ప్రకారం చూపిస్తాం రమ్మని. అసలు మట్టి మాఫియా, ఇసుక మాఫియా మీకన్నా మీ నాయకులు తప్ప ఎవరైనా చేశారా? మా ఏ ట్రాక్టర్ పట్టుకుంటే 5,000. ఈ 5 సంవత్సరాల్లో మట్టి మాఫియా ఎక్కడా మట్టి లేకుండా చేశారు. కాదు, బలివేయర్ మీద వంతున కాంట్రాక్ట్ ఇచ్చారు, అందులో 3 కోట్లు ఇసుక అమ్మారు. మీకు తెలవదు అది? ఇవన్నీ 5 సంవత్సరాలు మీరు ఆక్రమణాలు చేసి అన్ని. ఈరోజు మాజీ శాసనసభ్యులు మేక వెంకట ప్రతాపప్పారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేస్తుందని ఆయన నిస్సిగ్గుగా
ఒక గౌరవం కూడా లేకుండా ఆయన మాట్లాడటం చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా మండల పార్టీ మండల నాయకులు మొత్తం కార్యకర్తలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ప్రతాపరావు గారు మీరు నీతులు మాకు చెప్తున్నారు. వాస్తవంగా గురిగింజ ముట్టి కింద నలుపు తెలవదన్నట్టుగా మీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు జరిగిన ప్రభుత్వంలో అవినీతికి మీరు ఎప్పటికీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి సిద్ధం. మేము మీ ఇంటికాడ కూర్చుందామంటే మా మండల నాయకులు ఎవడబెట్టి మీ ఇంటికే వస్తాం మీ అవినీతిని బయట పెడతానికి. సార్ కనీసం కూడా మీరు చిన్న కనీసం ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ అవినీతి పడుతుందని భావిస్తున్నారు. ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన 2 నెలల్లో ఇవాళ ట్రాక్టర్లో దగ్గరగా 15 ట్రాక్టర్లు సీజ్ అయినాయి. ఆ 15 ట్రాక్టర్లు ఎవరియో కనుక్కుందాం రండి, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. నిన్న కూడా మూడు ట్రాక్టర్లు దొరికినాయి. 3 ట్రాక్టర్లు వైఎస్ఆర్సీపీ కాదని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే రండి, ఆ ట్రాక్టర్లు బయట రానికుండా చేద్దాం. మీ దగ్గర దమ్ము ఉంటే మా దగ్గర దమ్ము ఉంది రండి. కానీ కనీసం ఇది మర్చిపోయి ఒక బలివే గ్రామంలో ఒక పంపు సెట్, ఎప్పుడుదో ఒక 50 సంవత్సరాల పంపు సెట్, పురాతన కాలంలో నిర్మించిన ఒక పెద్ద పంపు సెట్ని కుక్కడ నేలతో కుమిలి చేసేసి ఆ మట్టిని కనీసం 20 రోజులు ఇటు కలరాయనగూడెం అటు ఏలూరు వరకు తోలేస్తారు మట్టిని. సుమారు దాంట్లో 3 కోట్ల రూపాయలు మట్టి మీద ఆర్జించారు. అది నిజం కాదా? దాని మీద ఎన్ని కంప్లైంట్లు చేశా, నేను ఎన్ని వీడియోలు చేశా అక్కడికి వెళ్ళి. మీరు ఏనాడని ఒకసారి స్పందించారా? ఒక పేపర్లో వచ్చిన దాని మీద కనీసం ఒక రిప్లై ఇచ్చారా? అరే మా రమణక్కపేట బాబీ అనే కుర్రోడు ఓ మెటల్ తోలుకుని ఇంట్లో పోసుకున్న తర్వాత మీరు తీసుకొచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి దానికి ఫైన్ రాశారు. అదే మేము మట్టి మాఫీ అర్ధరాత్రి పూట కోట్లాది రూపాయల మట్టిని తోలుకుంటే మేము అందరం వెళ్ళి విలేకరులను తీసుకెళ్ళి మేము మట్టి మాఫియాని ఆపితే అదే మట్టి మాఫియాని ఆపుతారని విలేకరుల మీద దౌర్జన్యం చేసిన మాట వాస్తవం కాదా? ఆ విలేకరులు అడుగుదాం రండి, అవునా కాదా అని. కనీసం సిగ్గుండాలి. ఒక ట్రాక్టర్ని తప్పించడానికి కోసం మంత్రుల కాళ్ళు, కలెక్టర్ కాళ్ళు, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నావు నీకు గుర్తులేదా ప్రతాపరావు గారు? ఒక ట్రాక్టర్ని తప్పించడం కోసం, కనీసం ఒక ట్రాక్టర్ని తప్పించడం కోసం ఇన్ఛార్జ్ మంత్రితో కలెక్టర్కి ఎస్పీకి నువ్వు కాళ్ళు చేతులు పట్టుకున్న మాట వాస్తవం కాదా? అది కాదని దాన్ని పంచాయతీ నువ్వు దమ్ముంటేరా నేను నిరూపిస్తాను నువ్వు అని. నేను ఎక్కడికైనా సరే ఈ చర్చకి సిద్ధం. కనీసం బలివేలు ఎల్లాపురంలో ఒక 5 కోట్ల రూపాయలు ఇసుక తోలుకుని మీ నాయకులు మీరు బాగుపడింది కదా, మీ పుత్రరత్నానికి వాటా ఇచ్చిన మాట వాస్తవం కదా? చెక్కబెల్లి లోపూడి గ్రామంలో ఉన్న 116 ఎకరాలు నీ కొడుకు, 118 ఎకరాలు నీ కొడుకు ప్రమేయంతో, మీ అబ్బాయి ప్రమేయంతో కేవలం పంపకాల్లో తేడా వచ్చి అది బయట పెట్టిన మాట వాస్తవా కాదా? అది ఎక్కించిన మాట వాస్తవా కాదా? నిరూపించడం రా. నీ దగ్గర దమ్ముంటే ఏ చర్చికైనా ఎక్కడికైనా సిద్ధం. గోపారం గ్రామంలో ఏదో మట్టి తోలుతున్నారని మా కార్యకర్త మా లీడర్ వెళ్ళి అడిగితే వాళ్ళ మీద పోక్సో కేసు పెట్టిన మాట వాస్తవం కాదా? అసలు ఇవాళ ఒక రమణక్కపేట మొదలు పెట్టుకుని అటు ఎల్లాపురం వరకు మీ హయాంలో ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనవి రికార్డు తీద్దాం రండి. 2014 నుంచి 2019 వరకు ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనవి, 2019 నుంచి 2024 వరకు ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనవి. కనీసం ఒక బడుగు బలహీన వర్గాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన బతుకు మీ బతుకు. మీరు ఇంతకన్నా ఎక్కువ దిగజారిపోయారు. మేము మా విలువలు కాపాడటం కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రి గారు మాకు క్రమశిక్షణ కట్టుబాట్లతో ఉండమని చెప్పడం వల్ల మేము ఇంకా దిగజారి మాట్లాడలేకపోతున్నాం. మీకన్నా మేము చాలా దిగజారి ఇంకా నీచంగా మాట్లాడగలం. కానీ మా సంస్కారం, మా పార్టీ సంస్కారం మాకు అడ్డం వస్తుంది. మా దాన్ని మన్నించి మీరు ఇకనైనా ఆ కోట నుంచి బయటకు వచ్చి ఆ నిద్ర మేల్కొని ముందు అసలు నిజం జరిగిందో లేదో ఎవడో చెప్పితేడు కదా అని ఉరికి రామాకండి. అసలు అక్కడ ఏం జరిగిందో కనుక్కోండి. దొంగ మీవోడే, దొంగ మావోడుగా దొంగతనం చేసింది మీవోడు. దొంగ మీవోడైతే మా మీద బురద చల్లుతున్నాడు. ఆ దొంగ కాదు ముందు కనుక్కొని, ముందు కనీసం వయసు పెరిగిపోయినప్పుడు తప్పు లేదు, మీరు ఇవన్నీ చూసుకోలేరు. మీ అబ్బాయి ఉన్నాడు కాబట్టి మీ అబ్బాయిని అన్నా చూసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టుకోమండి, ఏం జరిగిందో ఏంటో కనుక్కోమండి. అంతే తప్ప బురద మీ మీద మా మీద చల్లి మీరు మటుకు ఇంటికాడ కూర్చుందాం అనుకుంటే చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మండల పార్టీ. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.